చర్మం, మాంసం, కొవ్వు, పురీషాల రాశిగా రూపు దాల్చిన ఈ శరీరమే నేను అని అనుకోకు, ఎప్పుడు అనుకోకూడదు. అని అనుకోకుండా శాశ్వతుడైన పరమాత్మను భజించి పరమశాంతిని పొందు. అనిత్యమైన శరీరము, మేధస్సు మొదలైన వాటితో బంధాలను ఛేదించినంత వరకు వేదాంత గ్రంథాలలో ఎంతో పాండిత్యము సంపాదించినా వ్యర్థమే. నేను ఇంత చదువుకున్నాను, అంత పాండిత్యం ఉంది అని చెప్పుకొని అహంకారిగా తిరగడమే తప్ప దానివల్ల మోక్షసిద్ధి ఏమీ రాదు. పరమాత్మని, ఆత్మని లేదా చైతన్యాన్ని గుర్తించలేవు. ఏ విధమైన ఆలోచనలు అంటే ఇలాంటి విధాలైనటువంటి ఆలోచనలు అంటే నేను పండితును, నేను ఇంత పేరు సంపాదించాను, అంత పేరు సంపాదించాను, ఈ విధమైన ఆలోచనలు అహంకారం వల్ల కలుగుతున్నాయి. ఇటువంటి పుస్తక పండితులను మోక్షప్రాప్తి అన్న ప్రశ్నే లేదు. ఎండలో ఉన్నప్పుడు ఏర్పడే నీడతోనూ, నీటిలో లేదా అద్దంలో ఏర్పడే ప్రతిబింబంతోనూ, ఊహలలో మనం తాల్చే మిథ్యా శరీరాలతోనూ ఎలాగైతే బంధం పెంచుకోమో అలాగే ప్రస్తుత జీవితంలోని స్థూల శరీరముతో అంటే ఈ భౌతిక శరీరముతో కూడా ఐక్యం కాకూడదు. ఈ స్థూల శరీరము భౌతిక శరీరానికి మేకప్లు చేసుకుంటూ అనేక రకాల సువాసనలతో సుగంధమైనటువంటి సెంట్స్ అవన్నీ పూసుకుంటూ ఈ శరీరానికి తేజస్సు వచ్చేలాగా ఏవో క్రీములు పూసుకుంటూ ఈ స్థూల శరీరాన్ని మీరు స్థూల శరీరంపై మీకు రాగము అనురాగము పెంచుకోకండి. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నీవు శరీరము మనస్సు అనుకున్నంత వరకు ఆ ఆలోచనతోనే నీవు బ్రతుకుతున్నంత వరకు నీ బ్రతుకంత కష్టం, సుఖం కష్టము, అనేక ఈతి బాధలే ఉంటాయి. మోక్షాన్ని పొందే అవకాశమే లేదు అసలు. కాబట్టి నేను ఆత్మస్వరూపుణ్ణి, సాక్షి స్వరూపుణ్ణి అనుకో.